విమానాలు గాలిలో ఎందుకు కుదుపులకు గురవుతాయి? సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన SQ321 విమానం గాల్లో ఉన్న సమయంలో కుదుపులకు గురై ఒకరు మృతి చెందారు. మరో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లండన్ నుంచి సింగపూర్‌కు వెళ్తున్న సమయంలో విమానం తీవ్ర కుదుపులకు గురి కావడంతో ఫ్లైట్‌ని బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్‌పోర్ట్‌కి మళ్లించారు. గాల్లో విమానం ఎందుకు కుదుపులకు గురవుతుంది? విమానాలు ఎగురుతున్నప్పుడు అకస్మాత్తుగా కుదుపులకు గురి కావటం సహజం. అయితే అసాధారణ కుదుపులతోనే ప్రమాదాలకు ఆస్కారముంది. వాతావరణ పీడనం, పర్వతాల చుట్టూ గాలి, చల్లటి లేదా వెచ్చటి వాతావరణం లేదా ఉరుముల వల్ల విమానాలు కుదుపులకు గురవుతాయని ఏవియేషన్ నిపుణులు చెప్తున్నారు. అస్థిరమైన గాలి కదలికతో గాల్లో విమానాలు కుదుపులకు గురవుతాయి. గాలి వేగం, దిశలో మార్పుల వల్ల కూడా ఇది సంభవిస్తుంది. గాలి పర్వతాలను తాకినప్పుడు బీచ్లో సముద్రపు అలలు కూలిన విధంగా అలలను ఏర్పరుస్తుంది. కొంత గాలి పర్వతాన్ని సాఫీగా దాటగలదు, కానీ ఇతర వాయు ద్రవ్యరాశి పర్వతాలకు వ్యతిరేకంగా గుమికూడుతుంది. ఈ తరంగాలు వాతావరణంలోకి విస్తృతమైన సున్నితమైన డోలనాలుగా వ్యాప్తి చెందుతాయి, కానీ అవి అనేక అల్లకల్లోల ప్రవాహాలుగా కూడా విచ్ఛిన్నమవుతాయి. ఈ గాలి కారణంగానే విమానాలు కుదుపులకు గురవుతాయి, విమాన ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయి. వెచ్చటి గాలి పెరిగినప్పుడు, పెద్ద మొత్తంలో గాలి దిగువకు ప్రయాణించినప్పుడు ఉష్ణకల్లోలం ఏర్పడుతుంది. ఇది క్రమరహితంగా లేని గాలి ప్రవాహాలను సృష్టిస్తుంది. చల్లటి గాలి వెచ్చటి గాలికి చేరుకున్నప్పుడు రెండు వ్యతిరేక వాయు ద్రవ్యరాశి ఘర్షణను సృష్టిస్తుంది. ఈ సమయంలో ప్రయాణించిన విమానాలు కుదుపులకు గురవుతాయి. కుదుపులతో ప్రయాణికులు ఇబ్బందులు పడతారు. గుంతల రోడ్డుపై కారు నడిపినట్టుగా అనిపిస్తుంది. సాధారణంగా శీతాకాలంలో 15,000 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో గాలి ప్రవాహంలో మార్పుల వల్ల కూడా కుదుపులు సంభవిస్తాయి. ఈ కుదుపులను లెవెల్ 1 నుంచి 4 వరకు ర్యాంకింగ్ ఇస్తారు. కుదుపులకు గురైన విమానం ప్రయాణించే సమయంలో గుంతల రోడ్డుపై కారు నడిపినట్టుగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. విమానాలు నడిపే పైలట్లు 80% ఈ తరహా తేలికపాటి కుదుపులను గమనిస్తారు. ఇలాంటి కుదుపులు ఎదురయ్యే అవకాశం ఉందని పైలట్ గుర్తించినప్పుడు వెంటనే విమానంలోని ప్రయాణికులను అలర్ట్ చేస్తారు. సీట్ బెల్ట్ ధరించాలని సూచిస్తారు. వాతావరణం అనుకూలించిన తర్వాత సీట్ బెల్ట్ తీయొచ్చని కూడా సూచిస్తారు. విమానం ప్రయాణం చేసే వారికి ఈ అనుభవం కొత్తేం కాదు. అయితే మంగళవారం నాడు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఫ్లైట్ అసాధారణ కుదుపులకు గురైందని తెలుస్తోంది. ఈ కుదుపుల తీవ్రత ఓ వ్యక్తిని కూడా బలి తీసుకుంది. అయితే ఇంత తీవ్రమైన కుదుపులకు కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది.